టాలెంట్ షైన్స్ ఇన్ రైట్ ప్లేస్. ఒకసారి బిజినెస్ షిప్‌లో కొంతమంది బిజినెస్ మ్యాన్‌లు బిజినెస్ చేయడానికి బయలుదేరారట. ఆ షిప్ అక్కడక్కడ ఐలాండ్స్‌లో ఆగి వెళ్తూ ఉండేదట. అలా ఆగినప్పుడు ఆ బిజినెస్ మ్యాన్స్ అందరూ దిగి వాళ్ళ దగ్గరున్న వస్తువులన్నీ అమ్మేసి, ఆ ఐలాండ్స్‌లో ఉన్న స్పెషల్ వస్తువుల్ని కొనుక్కొని మళ్ళీ షిప్‌లో ఎక్కి వెళ్తూ ఉండేవాళ్ళట. అలా నడుస్తూ ఉంటే ఒకసారి ఒక ఐలాండ్‌లో ఒక కోతులు ఆడించేవాడు 2 కోతుల్ని ఆడిస్తూ కనిపించాడట. ఆ 2 కోతుల్లో ఒకటి యాక్టివ్‌గా డిఫరెంట్‌గా ఆడుతూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తుందట. ఇంకో కోతేమో కొంచెం డల్‌గా కూర్చొనుందట. అయితే ఒక బిజినెస్ మ్యాన్ ఆ కోతులమ్మే ఆయన దగ్గరికెళ్ళి, "నాకు ఈ యాక్టివ్‌గా ఉన్న కోతి కావాలి. నేను కొనుక్కుంటాను" అని అడిగాడట. అప్పుడు ఆ కోతులవాడు, "నేను 2 కోతులైతేనే ఇస్తానండి. ఎందుకంటే యాక్టివ్‌గా ఉన్న కోతిని మీరు కొనుక్కున్నారంటే, ఈ డల్‌గా ఉన్న కోతిని ఎవ్వరు కొనుక్కోరు" అన్నట్ట. అయితే ఆ బిజినెస్ మ్యాన్ సరే అని 2 కోతుల్ని కొన్నట్ట. కొని వాటిని షిప్‌లో తీసుకెళ్ళాడట. అయితే ఆ 2 కోతుల్లో ఒక కోతి యాక్టివ్‌గా ఉంది కదా! అది చక్కగా డాన్సులు వేస్తూ, ఆడుతూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ ఉందట. ఇంకో కోతి మాత్రం అలా డల్‌గా ఒక చాట కూర్చొని ఉందట. అందరూ ఆ డల్‌గా ఉన్న కోతిని చూసి, "ఎందుకు దీన్ని కొన్నావు? అనవసరంగా డబ్బులు దండగా" అని అన్నారట. అయితే అలా షిప్ వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళాక ఒక ప్లేస్‌లో ఈ డల్‌గా ఉన్న కోతి టక్కున జంప్ చేసేసిందట. అందరూ చూసి ఆశ్చర్యపోయి, "అయ్యయ్యో! ఆ కోతేంటి అలా దూకేస్తుంది? చచ్చిపోతుందో ఏమో!" అనుకుంటున్నారట. ఇంతలో కాసేపయ్యాక ఆ కోతి దాని చేతుల నిండా ముత్యపు చిప్పలను తీసుకొచ్చి ఆ షిప్‌లో దూకి షిప్‌లో ఒక చాట పెట్టిందట. వాళ్ళు చూస్తుండగానే మళ్ళీ దూకి మళ్ళీ కొన్ని ముత్యపు చిప్పలు తీసుకొచ్చి అక్కడ పెట్టిందట. మళ్ళీ దూకుతోందట, మళ్ళీ తెస్తోందట. అలా ఆ షిప్ నెక్స్ట్ ఐలాండ్‌కి వెళ్ళే వరకు అది తీసుకొస్తూనే ఉంది. అది ఇంత పెద్ద చిప్పల రాశిని తయారు చేసేసిందట. ఇంతలో ఆ షిప్ వెళ్ళి ఒక ఐలాండ్‌లో ఆగిందట. ఆ ఐలాండ్ పేరు ముత్యాల ఐలాండ్ అట. ఆ ఐలాండ్‌లో ఉన్న వాళ్ళు ఈ షిప్‌లో ఉన్న ముత్యపు చిప్పల రాశిని, దాని పక్కనే ఉన్న కోతిని చూసి గుర్తుపట్టి, "హే! ఈ కోతిని ఈ ఐలాండ్‌లో ఉన్న ముత్యాల వ్యాపారి ఒకాయన పెంచాడు. పెంచి దీనికి సముద్రంలోంచి ముత్యపు చిప్పలు ఎలా తీసుకురావాలో అనే ట్రైనింగ్ ఇచ్చాడు. అయితే కొన్నాళ్ళకి ఆ వ్యాపారి చనిపోయాడు. దాంతో ఈ కోతి ఎటో వెళ్ళిపోయింది" అని అన్నారట. ఈ వెళ్ళిపోయిన కోతి ఆ కోతుల వాడికి దొరికిందనమాట. అయితే ఈ కోతికి డాన్స్‌లేయడము, అలా యాక్టివ్‌గా ఉండటం ఏమీ తెలీదు. దానికి తెలిసిందల్లా సముద్రంలో దిగడం, ముత్యపు చిప్పలు తీసుకురావటం. అది కూడా ఆ ప్లేస్‌లో ముత్యాల ఐలాండ్ చుట్టుపక్కలున్న ప్లేస్‌లో దూకేసి తీసుకురావడం. ఒక్కసారిగా సముద్రంలో ఆ ముత్యాల వాసనకే అది యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే అది దాని ప్లేస్ కాబట్టి. మనలో చాలామంది ఈ కథకి కనెక్ట్